ఈ మధ్య కాలంలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేసింది నెక్స్ట్ లెవెల్ వైరల్ అయిపోయింది. సో మనతో పాటు బన్నీ అగర్వాల్ గారు అలియాస్ మోనా గారు ఉన్నారు. యాక్చువల్ గా యాక్టింగ్ ఒకరిని చూసి నేర్చుకుంటారు, కొంతమంది యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళి నేర్చుకుంటారు. సో మీరు యూట్యూబ్ లో యాక్టింగ్ నేర్చుకున్నారు కదా. హీరోయిన్ అవ్వాలని చెప్పేసి దానికోసం మీరు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు. సో ఎప్పుడన్నా మీరు ఇట్లా ఫేక్ పర్సన్స్ తో మాట్లాడారా ఆ జర్నీలో మీరు? నేను మా మమ్మీ డాడీ లైక్ బ్యాంగిల్స్ గోల్డ్ ది ఉంటాయి కదా, అది అమ్మేసా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను మీ యాంకర్ తేజని. ఈ రోజు మనతో పాటు ఒక బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ గర్ల్ ఉందన్నమాట. సో తన గురించి ఒక్క మాటలో అయితే చెప్పలేము మనము. తను ఢిల్లీ నుంచి వచ్చి మన హైదరాబాద్ తెలంగాణలో చాలా కష్టపడుతుంది. అండ్ తనని చూస్తే మాత్రం తెలుగు అమ్మాయి లానే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ మధ్య కాలంలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేసింది, అది నెక్స్ట్ లెవెల్ వైరల్ అయిపోయింది. అది పక్కన పెడితే కన్నడ అండ్ మలయాళం అండ్ తెలుగు అండ్ హిందీలో కూడా చాలా మూవీస్ చేసి అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తను మర్చిపోకుండా ఇంటర్వ్యూస్ కూడా ఇస్తుంటది, మంచి మంచి రీల్స్ కూడా చేస్తుంటది. సో తను ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ వరకు ఇంత కష్టపడి ఇంత సక్సెస్ అవుతూ ఉంది. కానీ ఒక మనిషి స్టడీతో పాటు తను అనుకున్న ఎయిమ్ని బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం, అందులో ఒక అమ్మాయి. సో ఇంకా చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయో మనకు తెలిసిన విషయమే. బట్ ఇంత క్రిటికల్ కండిషన్లో కూడా తను ఎలా మేనేజ్ చేస్తుంది. అండ్ ఇంకా చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ఉంటారు, అయ్యో నేను చదువు మానేసి వెళ్తే కెరీర్ ఏమవుతుందని ఇలా బాధపడుతుంటారు. సో వాళ్ళందరికీ తను ఒక ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నాను. సో మనతో పాటు బన్నీ అగర్వాల్ గారు అలియాస్ మోనా గారు ఉన్నారు. హాయ్. హాయ్. హౌ యూ? డూయింగ్ గ్రేట్. యూ లుక్ లైక్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది మా తెలుగు ఇండస్ట్రీలో మా తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్? చాలా బాగా, బికాజ్ తెలుగు ఈజ్ సచ్ అ ట్రెడిషనల్. ఇక్కడ చాలా మంచి జనాలు ఉంటారు, వాళ్ళు చాలా అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికి చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా మంచిగా పద్ధతి ఉంటుంది. అండ్ ఇక్కడ కాస్ట్యూమ్స్ విధానం చాలా నాకు నచ్చుతుంది. సో ఐఎమ్ రియలీ లవింగ్ తెలుగు ఆడియన్స్, తెలుగు పీపుల్, తెలుగు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అ లాట్, లవింగ్ ఇట్. సో బేసికలీ మీరు ఢిల్లీ కదా మ్యామ్. సో అక్కడ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు ముంబై ఢిల్లీ చాలా జబర్దస్త్ ఉంటుంది, అందరు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి ట్రై చేస్తారు. సో మీరు అక్కడ నుంచి ఇక్కడ రావడం రీజన్ ఏంటి? తెలుగు ఇండస్ట్రీలో షూట్ చేస్తానని అనుకోలేదు. సో యాక్చువల్లీ ఇక్కడ చదువుకుంటున్నాను. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే చేశాను. సో ఇలా మళ్ళీ ఛాన్సెస్ రావడం చాలా స్టార్ట్ అయింది. సో చాలా ఇప్పుడు అయితే చాలా బిజీ ఉన్నాను. ఎంత అంటే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి షూట్ చేయాలని, ముంబైకి వెళ్ళి షూట్ చేయాలని అసలు డేట్స్ కుదరట్లేదు, అడ్జస్ట్ అవ్వట్లేదు. సో ఇట్స్ గుడ్. అనుకోలేదు ఇక్కడే షూట్ చేస్తాను, టాలీవుడ్ లో షూట్ చేస్తాను ఎక్కువ, బట్ ఇలా. సో మనం సినిమాల్లో చేయాలంటే మనకి ఎవరో ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఉండాలి, లేదా మన ఫ్యామిలీలో ఎవరైనా ఉండాలి, లేకపోతే మన ఫ్యామిలీలో ఎవరైనా ఉండాలి ఇండస్ట్రీలో. సో మీకు అట్లా ఎవరు ఉన్నారు? ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలోకి వచ్చారు? యాక్చువల్లీ సెల్ఫ్ గా చెప్పొచ్చు. సో నేను 8th క్లాస్ లో ఉండే, అండ్ అప్పుడు నేను ముందు చాలా బుక్స్ చదువుకోవాలి, యూపీఎస్సీ క్రాక్ చేయాలి, ఐఏఎస్ అవ్వాలి అని అనుకున్నా. సో వాట్ హ్యాపెన్ లైక్ అప్పుడు క్లాస్ లో ఉంటాయి కదా బుల్లింగ్, లైక్ ఈ అమ్మాయి ఇప్పుడు చదువుకుంటది, అసలు అమ్మాయికి ఫ్యాషన్ సెన్స్ లేదు, ఇది లేదు 8th క్లాస్ లో. సో ఢిల్లీ ఇస్ వి కెన్ సీ దట్స్ ద ఫ్యాషన్ హబ్. అక్కడ చాలా మంచి మంచి లైక్ ఫ్యాషన్ సెన్స్ అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. సో అక్కడ నాకు చాలా మంది స్టూడెంట్స్ బులింగ్ చేస్తూ ఉండే, షీ కాంట్ డూ ఎనీథింగ్ లైక్ దాట్. అప్పుడు ఒక్క రోజు నేను ఏడుస్తూ మా టీచర్ దగ్గరికి పోయి, మేడం అందరు నాకు అలా అంటున్నారు, నేను అసలు ఏం చేయలేనా, నేను అందంగా ఉన్నా, వాళ్ళు నాకు హీరోయిన్ హీరోయిన్ అని అంటారు అక్కడ, బికాస్ ఆఫ్ నాట్ లుకింగ్ గుడ్, చదువుకొని పిచ్చి పిచ్చిగా జుట్టు. అప్పుడు మా టీచర్, హిందీ టీచర్ చెప్పింది, యూ లుక్ సో బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉంటావు, అసలు హీరోయిన్ అయితే ప్రాబ్లం ఏంటి, అందరు నీతో సెల్ఫీ దిగాలని నీ వెంట పడుతుంటారు. సో ఇప్పుడు 8th క్లాస్ లో థాట్ వచ్చింది, అదే హీరోయిన్ అని ఉంటది అలా. మళ్ళీ 9th క్లాస్ లో యాంకరింగ్ చేయాలనిపించింది నాకు. సో ఐ షుడ్ బి యాంకర్, జనాలతో మాట్లాడాలి, చాలా మందితో మాట్లాడాలి, లైక్ యూనో టీవీలో అందరికి ఇంటర్వ్యూస్ తీసుకోవాలి. సో అలా అనుకున్నా 9th క్లాస్ లోని. అప్పుడు మా మమ్మీ డాడీ చాలా స్ట్రిక్ట్. అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా ఉండేది కాదు. లైక్ మమ్మీ ఫోన్ తీసుకుంటే, డాడీ ఫోన్ తీసుకుంటే లైక్ నో, నాట్ ఎట్ ఆల్. ఫోన్ అంతా ఎంత స్ట్రిక్ట్ ఫ్యామిలీ నుంచి. మళ్ళీ ఈ యాక్టింగ్ గురించి చెప్పిన మమ్మీ డాడీకి, దే వర్ వెరీ మచ్ యాంగ్రీ. ఇన్ఫాక్ట్ మమ్మీ చాలా కొట్టింది నాకు 4-5 days. ఇలాంటి ఆలోచన రావద్దు, ఇది అది. కానీ నేను ఫేస్బుక్ ఒక ల్యాప్టాప్ లో లాగిన్ చేసి కాస్టింగ్ డైరెక్టర్స్ కి అక్కడ యూట్యూబ్ లో వీడియో చూస్తా ఉండే, హౌ టు బి అన్ యాక్టర్. సో అప్పుడు ఏంటి, కాస్టింగ్ డైరెక్టర్స్ తోటి మాట్లాడాలి, ఆడిషన్స్ ఇవ్వాలి.
సో అప్పుడు నేను సెల్ఫ్ గా నేర్చుకున్నా. ఇట్ వాజ్ మై సెల్ఫ్ థింగ్, లైక్ సెల్ఫ్ హార్డ్ వర్క్, ప్యాషన్. బికాస్ అన్నిటికి ముందు మన ఫ్యామిలీ మాతో ఉండాలి. లైక్ ఎయిత్ క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్ కి ఏం తెలుసు, ఏం తెలియదు. సో నాతో అప్పుడు ఎవరు మా ఫ్యామిలీ నుంచి ఒక్కటి కూడా సపోర్ట్ చేయలేదు. దివర్ ఇన్ఫాక్ట్ చాలా దాచుకొని యూనో గూగుల్లో చూసి, ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, కాస్టింగ్ డైరెక్టర్స్ కాంటాక్ట్ అయ్యి ఆడిషన్స్ ఇచ్చి ఇలా స్టార్ట్ అయింది. సో చాలా కష్టపడ్డారు స్టార్టింగ్ లో. బికాస్ అప్పుడు నాకు ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఏంటి, ఆ డిఓపి ఏంటి, ప్రొడక్షన్ హౌసెస్ ఏంటి అని నాకు అప్పుడు ఏమి తెలియదు. సో అన్ని ఐ లెర్న్ ఇట్ మై ఓన్. ఇట్ వాస్ వెరీ టఫ్. బట్ 8th క్లాస్ అంత చిన్న ఏజ్ లో అంత డేర్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, సీరియస్లీ. యా, ఇట్స్ నాట్ ఈజీ, బట్ మనం ఏదైనా అనుకున్నప్పుడు అది చేయాల్సిందే. ఓకే, మీరు ఒకటి అనుకున్నారు కదా హీరోయిన్ అవ్వాలని చెప్పేసి, దానికోసం మీరు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు, ఫేస్బుక్ క్రియేట్ చేశారు, కాస్టింగ్ అంటే తెలియనిది ఒక న్యూ జర్నీ అన్నమాట. దాంట్లో అవతల వ్యక్తి నిజంగా జెన్యూన్ లేకపోతే మనం మోసం చేసేయడం లిటరల్లీ తెలియదు ఆ ఏజ్ లో అండ్ ఆ టైంలో. మన మైండ్ లో ఒకటి ఫిక్స్ అయితే అది ఖచ్చితంగా చేయాలి, దానికి సంబంధించి ఎవరు మాట్లాడినా మనం వాళ్ళతో కాంటాక్ట్ పెంచుకుంటాం. సో ఎప్పుడన్నా మీరు ఇట్లా ఫేక్ పర్సన్స్ తో మాట్లాడారా ఆ జర్నీలో మీరు? ఆ travel journey? చాలా యాక్చువల్లీ ముంబైలో చాలా మంది కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు. అవును. సో వాట్ దే విల్ సే, మీరు ఎంత డబ్బు కట్టండి ఈ మూవీ మీకు ఇప్పిస్తాను, మీరు ఎంత డబ్బు కట్టండి మీకు ఆర్టిస్ట్ కార్డ్ కావాలి. సో ఇలా ఏంటంటే వాట్ దే విల్ డూ, లైక్ మీకు 40,000 పే చేయాలి, 50,000 పే చేయాలి, 1 lakh పే చేయాలి, అప్పుడు మీకు ఈ షూట్ ఇప్పిస్తాము, ఆ షూట్ లో ఇప్పిస్తాము. సో ఇలా చేసి వాట్ హ్యాపీ, లైక్ నేను మా మమ్మీ డాడీ లైక్ బ్యాంగిల్స్ గోల్డ్ ది ఉంటాయి కదా, అది అమ్మేసా. నాకు కొన్ని కస్టమర్ డైరెక్టర్స్ ఏం చెప్పారంటే, వన్య గారు లైక్ ఈ రిజిస్ట్రేషన్ ఫీస్ ఉంటాయి, సో ఇఫ్ యూఆర్ పేయింగ్ ఇట్ వీ విల్ కాస్ట్ యూ. సో నేను నమ్మాను, ఐ వాజ్ జస్ట్ కిడ్. సో నేను మమ్మీ ఇది తీసుకొని బంగారం బ్యాంగిల్స్ తీసుకొని అమ్మేసి డబ్బు పే చేసేసి ఇలా ఆల్మోస్ట్ అరౌండ్ 2-3 lakhs పే చేసేసాను నేను, అంటే వేరే వేరే కస్టమర్ డైరెక్టర్స్ కి. బట్ వాట్ దే వర్ ఫ్రాడ్. సో స్టార్టింగ్ లో నేను చాలా ఫేస్ చేసా. మమ్మీ ఆబ్వియస్లీ డిషూమ్ లైక్, బట్ 8th 9th క్లాస్ సెల్ఫ్ డిసిషన్స్ తీసుకుంటే చాలా ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఐ హావ్ ఫేస్డ్ అ ప్రాబ్లమ్ లైక్ దాట్. అదే చాలానే డబ్బు పోగొట్టుకున్నా. ఇప్పుడు అంటే వాళ్ళు ఏంటంటే మ్యానిపులేట్ చేస్తారు. ఈ ఆర్టిస్ట్ కార్డ్ తప్పకుండా కావాల్సిందే, పోర్ట్ఫోలియో కంపల్సరీ కావాల్సిందే. పోర్ట్ఫోలియో వి కెన్ సే ఓకే, పోర్ట్ఫోలియో కావాలి. బికాస్ ఒక ఆర్టిస్ట్ ఎట్లా ఉన్నారో అది ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి, కాస్టింగ్ పీపుల్ తెలియాలి. పోర్ట్ఫోలియో ఇస్ ఫైన్, బట్ ఆర్టిస్ట్ కార్డ్ కావాలి, రిజిస్ట్రేషన్ చార్జెస్ ఉంటాయి, ఇది ఉంటాయి, అది ఉంటాయి, చాలా రిస్ట్రిక్షన్స్ లైక్ ది విల్ డిమాండ్ ఫ్రెషర్స్ నుంచి. సో నేను 3-4 lakhs ఆబ్వియస్లీ పోగొట్టుకున్నా. అప్పుడు అనుకున్నా సరే వద్దు, అందరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. బట్ దెన్ సమ్హౌ ఆ జర్నీలోనే ఐ మెట్ వన్ సాంగ్ టీమ్ ఢిల్లీలో. అప్పుడు నేను 9th క్లాస్ లో. సో మా మమ్మీకి, మమ్మీ ఒక బర్త్డే పార్టీ ఉన్నాయి అక్కడ వెళ్ళాలి. సో ఇలా బర్త్డే పార్టీ చెప్పి మా ఫ్రెండ్స్ కి, మమ్మీ స్కూల్లో చిన్న ఫంక్షన్ ఉంది, ఎగ్జామ్స్ వస్తున్నాయి, సో గ్రూప్ స్టడీస్ ఉన్నాయి, అలా చెప్పి నేను బయటికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసి వచ్చేదాన్ని. అండ్ అది కూడా సమ్మర్ వెకేషన్ లో. బికాస్ నేను 6th to 10th హాస్టల్లోనే, లైక్ వెకేషన్ లో నేను ఆడిషన్ ఇచ్చేసి ఛాన్సెస్ వస్తే వెకేషన్ లో మళ్ళీ నెక్స్ట్ వెకేషన్ లో లైక్ దివాళీ వెకేషన్, వింటర్ వెకేషన్, హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ అప్పుడు షూట్ చేసుకున్నాను. సో ఇట్ వాస్ వెరీ టఫ్. అన్ని దాక్కొని లైక్ యూనో ఆల్ దాట్. ఏదో షూట్ ఉంది అంటే మమ్మీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది, సో 2 days కోసం వెళ్ళాలి, ఇలా చెప్పి ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ మీ. అలా చెప్పి మీరు వెళ్ళి షూట్స్ కి అటెండ్ అయ్యారు కదా, ఇట్లా షూట్ కి అటెండ్ అయినాయి మీ సీన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఏమైనా రిలీజ్ అయినాయా? అయిన తర్వాత ఫ్యామిలీ చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ నేను షూట్ చేస్తున్నాను మా టీచర్స్ కి 10th క్లాస్ లో. మా టీచర్స్ కి, ఫ్యామిలీకి ఎవరికి ఏం తెలియదు, ఈవెన్ మా రిలేటివ్స్ కి కూడా. బికాస్ నార్త్ ఇండియాలో ఫ్యామిలీ కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు, కొంచెం ఫ్రీగా ఉంటారు, కానీ దే ఆర్ లైక్ మా ఫ్యామిలీ అయితే ఆర్థోడాక్స్, వెరీ స్ట్రిక్ట్. బికాస్ మమ్మీ డాడీకి, నా దగ్గర ఫోన్ ఉండే, నేను ఫోన్ కొన్నా 9th క్లాస్ లోని, డబ్బా ఫోన్ కొన్నా. బికాస్ ఆడిషన్ ఇక్కడ ఏంటి అది కూడా తెలుసా, నేను స్కూల్ బ్యాగ్ లో అక్కడ పెట్టేదాన్ని, బ్యాగ్ లోపల. అది కూడా సైలెంట్ మోడ్ లో, ఎప్పుడు సైలెంట్ మోడ్ లో ఉండాల్సింది. బికాస్ మమ్మీ డాడీ బయట ఉన్నదంటే మేము బయట ఉన్నా, హలో ఓకే సార్ ఆడిషన్ వచ్చేసారు, సరే సార్ ఇలా. 9th క్లాస్ లో 10th క్లాస్ లో అసలు మమ్మీ డాడీ తెలియదు ఫోన్ ఉంది అని. సో ఇట్ వాస్ వెరీ వెరీ లైక్ యూనో, అదే ఆ సిమ్ కార్డ్ కి డబ్బు కూడా నాన్నగారితో, డాడీ బుక్ కొనాలి, డాడీ అసైన్మెంట్ ఉంది, మమ్మీ అలా
బికాస్ దే వర్ నాట్ ఎట్ ఆల్ ఓకే విత్ ఫోన్. ఉమ్, అలా నా సాంగ్ షూట్ బయటికి వచ్చింది, కొన సర్క్యులేట్ అయింది. ఐ డు నాట్ నో హౌ దే గట్ టు సీ. అన్నప్పుడు మమ్మీ డాడీ ఏంటి ఎప్పుడు ఎలా? ఎలా మా స్కూల్ టీచర్స్ కూడా, బికాస్ నేను స్కూల్లో టాపర్, ఉమ్, సిబిఎస్ఈ బోర్డ్, జవహర్ నవోదయ విద్యాలయ జాఫర్పూర్. సో ఐ వాస్ టాపర్ ఇన్ ద స్కూల్. ఇన్ఫాక్ట్ రీజన్ లోనే టాపర్. సో నాకు స్కాలర్షిప్స్ కి కూడా వచ్చాయి ఫారిన్ కంట్రీ నుంచి, యూ ఆర్ లైక్ సెలెక్టెడ్ ఫర్ దిస్. కానీ పాస్పోర్ట్ లేక నేను బయటికి వెళ్ళిపోయా. లేదంటే నాకు లండన్ లో ఐ థింక్ 3 years కి స్కాలర్షిప్ వచ్చింది, ఉమ్, బట్ ఐ కుడెంట్ గో. సో ఇలా టాపర్, ఢిల్లీలో టాపర్ స్టూడెంట్ ఇలా దక్కడి షూట్ చేసి మళ్ళీ టీచర్స్ వర్ వెరీ షాక్. ఉమ్. సో దే వర్ లైక్ ఏంటి వాణి ఇలా చేస్తుంది, వాణి షూట్ చేసింది. ఆ, సో దే వర్ వెరీ సర్ప్రైజ్డ్, చాలా సర్ప్రైజ్. బట్ ఉమ్, ఇలా 10th క్లాస్ లో, ఇన్ఫాక్ట్ 10th క్లాస్ లో చాలా మంది తెలిసిపోయింది షూట్ చేస్తానని. ఉమ్, అప్పుడు ఏంటి చెప్పిన మమ్మీ డాడీ చాలా కోపం, చాలా అంటే చాలా గొడవ అయింది. లైక్ డాడీ మమ్మీ దే ఆర్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ మీ. బట్ చెప్పిన మమ్మీకి, మమ్మీ యాక్టింగ్ ఇస్ నాట్ అ బ్యాడ్ థింగ్, ఉమ్, దిస్ ఇస్ జస్ట్ అన్ ఆర్ట్. సో కొంతమందికి టీచర్ అవ్వాలి, కొంతమందికి ఐఎస్ అవ్వాలి, నాకు ఇది ఉంది. సో యాక్టింగ్ చేయకుండా నేను అసలు ఉండలేను మమ్మీ. సో దిస్ ఇస్ మై ఫైనల్ థింగ్. మమ్మీ చెప్పింది సరే యాక్టింగ్ చేస్తానంటే చేయండి, బట్ యూ షుడ్ నాట్ స్కిప్ ది స్టడీస్. ఉమ్. సో దట్ వాస్ వెరీ టఫ్. కానీ ఇప్పుడు మమ్మీ డాడీ అడుగుతూ ఉంటారు, నెక్స్ట్ షూట్ ఇప్పుడు వస్తుంది, ఆ సాంగ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది, మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో నౌ దే ఆర్ వెరీ మచ్ చేంజ్డ్, ఉమ్. దేర్ మైండ్ సెట్ హ్యావ్ బీన్ చేంజ్డ్, నౌ దే ఆర్ వెరీ ఫైన్. మీరు ట్రయల్స్ చేస్తున్నప్పుడు ఎవరెవరైతే మీద డబ్బులు తీసి మిమ్మల్ని ముంచేశారో వాళ్ళు స్టిల్ మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్ లో మంచిగా సర్వే అవుతున్నప్పుడు కనిపించారు ఎక్కడన్నా? అసలు ఐ థింక్ దే వర్క్ ఫ్రాడర్స్. ఇంకా ఎంతమంది ఆర్టిస్ట్ కి ఫ్రెషర్స్ కి ఫ్రాడ్ చేస్తున్నారు అని ఐ డు నాట్ నో, నాకు కనిపించలేదు. లేదంటే ఇప్పుడు కనిపించుంటే ఐ వుడ్ హావ్ రియల్లీ ఫైల్డ్ అ కేస్ అగేన్స్ట్ దెమ్. బికాస్ ఫ్రెషర్ ఆర్టిస్ట్ వస్తారు, వాళ్ళకి ఏం తెలియదు. బట్ ఇలా చాలా మంది కాస్ట్ డైరెక్టర్స్, కొంతమంది పీపుల్ ఇలా మోసం చేస్తారు, అంటే డబ్బు తీసుకుని ఇంకా చాలా విధంగా ఉంటుంది. సో ఇట్స్ రియలీ బ్యాడ్. ఇప్పుడు నాకు అనిపిస్తే ఆబ్వియస్లీ ఐ వుడ్ హావ్ టేకెన్ అన్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఓకే, మీరు ఇంత స్ట్రగుల్ అవుతూ వచ్చారు కదా, ఫస్ట్ మీరు చేసింది ఒక పెద్ద ఆర్టిస్ట్ అంటే సినిమాలో చూసే వాళ్ళని చేసిన కాంబినేషన్ ఎవరితో ఉంది? రష్మిక మందన గారితో. రష్మిక మందన గారితో. యాక్చువల్లీ మేము 10th క్లాస్ లోనే ఉన్నాం. ఓకే, ఇట్స్ జస్ట్ 2-3 years బ్యాక్. ఐ వాజ్ ఇన్ 10th క్లాస్. నాకు ఏమీ తెలియదు, ఎలా దాక్కుని వచ్చేసా. మమ్మీ డాడీకి చెప్పలేదు నేను ఆ మూవీకి ఆడిషన్ ఇస్తున్నానని. ఆడిషన్ యాక్చువల్లీ అది ఫస్ట్ ఆడిషన్ నా లైఫ్ లో. దీని ముందు ఆడిషన్ ఇవ్వలేదు, ఏమీ తెలియదు. మోడలింగ్ చేస్తా ఉండే చిన్న చిన్నవి. సో ఆడిషన్ ఏంటో ప్రాపర్ గా నాకు బెంగళూరులో పిలిచారు. అమ్మ ఆడిషన్ ఉంది ఆఫీస్ కి 10 o'clock వచ్చేయండి. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఫుల్ నైట్ లో యూట్యూబ్ లో చూసాం మూవీస్. ఆడిషన్ ఏంటి, యాక్టింగ్ ఏంటి, బికాస్ 10th క్లాస్ పిల్లకి మమ్మీ డాడీ గైడెన్స్ లేరు, ఎవరు అంటే ఎల్డర్ ఎవరు లేరు. ఆడిషన్స్ ఇది, యాక్టింగ్ ఇది, ఇలా చేయాలి, ఎవరు చెప్పలేరు. సో ఇప్పుడు నాకు ఏమీ తెలియదు. సో నేను నైట్ వరకు యాక్టింగ్ వీడియోస్ చూసా, ఆడిషన్ ఎలా ఇవ్వాలో అది యూట్యూబ్ లో చూసి దాని నెక్స్ట్ మార్నింగ్ దేవుడా ఈరోజు అయిపోవాలి, ప్లీజ్ 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 ప్లీజ్. నేను మళ్ళీ డైరెక్టర్ గారికి వెళ్ళి ఇలా, సార్ నేను ఆడిషన్ కి రెడీ, చెప్పండి సార్, ఏడుస్తాను, నవ్వుతాను, ఇంకా సరే ఏమి ఉంటాయి అన్ని చేసేస్తాను సార్, నేను చూసుకున్న మూవీస్. చెప్పారు ఏ మూవీస్ చూసారమ్మా? డైరెక్టర్ ఏ మూవీ చూసారమ్మా? సార్ నేను ఆ నైట్ ఈ మూవీ ఆ మూవీ అన్ని చూసేసాను, సో చెప్పండి సార్ నేను యాక్టింగ్ చేయాలి. చెప్పారు సరే సరిపోయింది. సరే ఆడిషన్ నిజంగానే ఇస్తాను, ఐ విల్ డూ ఇట్. ఇట్ వాజ్ లైక్ అవసరం లేదు, యూ కెన్ డూ ఇట్. చెప్పారు సార్ ఆడిషన్ మరి పర్వాలేదు, యూ కెన్ డూ ఇట్. సో ఆడిషన్ తీసుకున్నారా లేదా? తీసుకోలేదు కదా. సో మీరు ఆడిషన్ కోసం యూట్యూబ్ లో సినిమా ఫుల్ ప్రిపేర్ అయ్యారు కదా. సో ఆ రోజు ఆడిషన్ లో ఏం చేద్దాం అనుకున్నారు, అది ఈరోజు చేయండి చూద్దాం. అంటే మీరు ప్రిపేర్ అయింది వ్యర్థం కాకూడదు కదా. ఇట్స్ బీన్ సో లాంగ్ యాక్చువల్లీ. ఇది ఆ మూవీలో కొంచెం చిన్న సాడ్ సీన్ ఉండే. ఏంటంటే నా బాయ్ ఫ్రెండ్ చనిపోతారు, మా మమ్మీ డాడీ నా బలవంతం చేసి వేరే అబ్బాయితో పెళ్లి చేపిస్తున్నారు. సో అప్పుడు నేను యాక్చువల్లీ ఆ సీన్ ఏంటంటే, మమ్మీ నాకు పెళ్లి ఇష్టం లేదు, ప్లీజ్ మమ్మీ కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా, వీటి లెక్క నేను బ్రతకలేను, కొంచెం అర్థం చేసుకోండి, నీకు కాలు పట్టుకుంటాను మమ్మీ, చెప్పు మమ్మీ నేను ఏం చేయాలి, నేనే చేస్తా, నాన్నగారితో మాట్లాడతా, కానీ ఈ చిన్న సాయం చేయండి ప్లీజ్ మమ్మీ. వీటితో పెళ్లి ఏంటి మమ్మీ, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఇలా
చిన్న చిన్నగా అంటే సూపర్ సూపర్. మర్చిపోయా ఇప్పుడు నేను చాలా. యాక్చువల్ గా మీకు గ్లీజరింగ్ కూడా అవసరం లేదనుకుంటా షూటింగ్ లో, ఆటోమేటిక్ ఏడుపు వచ్చేస్తుంది. నిజంగానే లైక్ చాలా షూట్స్ నేను రీజన్ లేకుండానే అంటే నా డైరెక్టర్ చెప్పారంటే ఇప్పుడు యూట్యూబ్ అంటే సాడ్ సీన్ ఉంది అంటే ఆల్మోస్ట్ 2 years వచ్చేస్తాయి బికాస్ ఐ జస్ట్ డోంట్ రిలబరేట్ ఇట్ హ్యాపెన్స్. సో ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు చాలా టఫ్ గా ఉంది. సో మీరు ఇంతకు ముందు యాక్టింగ్ లో ఏడ్చారు, బట్ ఏదో గుర్తుకొచ్చి ఇప్పుడు రియల్ గా ఏడుస్తుంది. నో ఐమ్ ఫైన్. ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చి సర్వే అవ్వాలంటే చాలా బిగ్ టాస్క్. ఎందుకంటే 99 మెంబర్స్ అమ్మాయిని ఎలా లాగుదామా, ఎలా తొక్కేద్దామా, ఎలా మోల్డ్ చేద్దామనే చూస్తారు. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసిన ఇంటి పక్క వాళ్ళు వాళ్ళకి ఏదో చెప్తుంటారు. సో ఇన్ని ఫేస్ చేసి ఒక అమ్మాయి అవుట్పుట్ బయటికి రావాలి. సో అలాంటి దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు బయటికి వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఆన్ సో మెనీ గర్ల్స్. అంటే ఒక అమ్మాయి షూటింగ్ చేయాలి, యాక్టింగ్ చేయాలి, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వస్తారు కదా. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్. బికాస్ మై లైఫ్ లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఏంటంటే ఎప్పటి నుంచో ఉందో అమ్మాయి ఒక ఏజ్ కి వచ్చేసింది అంటే పెళ్లి చేసేయాలి, అమ్మాయి ఇంట్లో ఉండాలి, అమ్మాయి బయట వెళ్ళకూడదు, ఇది ఫ్యామిలీ, సొసైటీ, రిలేటివ్స్ అదే చెప్తారు. బట్ ఎంత డేర్ చేసి ఇండస్ట్రీలోకి రావడం, ఫ్యామిలీ నుంచి ఎక్కువ సపోర్ట్ ఉండదు, చాలా మంది ఏదేదో మాట్లాడతారు. బట్ ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దట్ గర్ల్స్. వాళ్ళకి ఎంత డేర్ ఉండి కష్టపడి సాధించి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. అండ్ సమంత గారు, షీఈస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సో మ్యామ్ సమంత గారి గురించి ఇంత మంచిగా చెప్పారు కదా, ఎప్పుడైనా సమంత గారిని కలిసారా? కలవలేదు. కలవలేదా? ఓకే. సో సమంత గారిలో మీకు నచ్చే విషయం ఏంటి? షీఈస్ సచ్ హార్డ్ వర్కింగ్ లేడీ. నిజంగానే లైక్ షీఈస్ అ ట్రూ హీరోయిన్. ఐ మస్ట్ సే హీరోయిన్ అంటే సినిమాలోనే హీరోయిన్ కాదు, షీఈస్ అ ట్రూ ఫైటర్, ట్రూ హీరోయిన్ ఇన్ హర్ రియల్ లైఫ్ ఆల్సో. ఐ థింక్ మేడం ది కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను అండ్ సమ్ రియాలిటీ షో ఆల్సో. షీ వాజ్ నాట్ ఫ్రమ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. స్టార్టింగ్ లో చిన్న షూట్స్ నుంచి ఫ్యామిలీ సపోర్ట్ కోసం లైక్ యూనో ఫ్యామిలీ సపోర్ట్ చేయడానికి లైక్ షూట్ స్టార్ట్ చేసింది. నౌ షీఈస్ అ బిగ్ సూపర్ స్టార్ అండ్ ఇన్ హర్ రియల్ లైఫ్ ఆల్సో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. బట్ షీ స్టిల్, సో ఐ మస్ట్ సే షీఈస్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ ఆల్ ద లేడీస్ అవుట్ దేర్. బికాస్ మన దగ్గర ఏం ఉన్నా లేకపోయినా మన లైఫ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా వి షుడ్ బి గ్రేట్, వి షుడ్ బి స్టాండింగ్. అండ్ ఐ రియలీ లవ్ హర్. సో రష్మిక మందనం గారితో మీరు చేశారు ఆల్రెడీ. యా. సో తనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తను అలాగే ఫ్రెండ్లీగా ఉంటుందా మంచిగా? చాలా. she has like I do not know what to say. She is so pretty, so charming, so lovely, so ground to earth and really mesmerizing lady. Okay. Like నేను కొన్ని హీరోయిన్స్ తోటి షూట్ చేశాను. సో ఓకే, దే వర్ ఫైన్. మీన్స్ హీరోయిన్ అంటే లైక్ బిగ్ మూవీస్ హీరోయిన్ అంటే దే విల్ హ్యావ్ యాటిట్యూడ్, స్టాండర్డ్ అండ్ ఆల్. బట్ సమంత గారు ఇస్ వెరీ గ్రౌండ్ టు ఎర్త్. అంటే మీరు కొత్త ఉన్నారు, పాత ఉన్నారు, సీనియర్ ఉన్నారు, షీ ఇస్ వెరీ లైక్ షీ గివ్స్ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్. లైట్ మ్యాన్ అయినా యూనో అసిస్టెంట్ అయినా షీ విల్ టాక్ రెస్పెక్ట్ఫుల్లీ టు ఎవ్రీ వన్. అండ్ ఎంత కోపం, యాటిట్యూడ్ అవి ఉండవు. షీ ఇస్ వెరీ నైస్. సో ఇంకోటి మ్యామ్, చిరంజీవి గారితో వర్క్ చేయాలంటే స్టార్టింగ్ లో 90s లో చేసిన వాళ్ళు ఉన్నారు. సో నా ఇప్పుడు మంచి లెవెల్ ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళు. సో మీరు అలాంటి మెగాస్టార్ గారితో వర్క్ చేశారు కదా, సో చాలా లక్కీ అని నేను అనుకుంటున్నా. బట్ దానికి మీ స్ట్రగుల్ కు ఫలితం దొరికిందని కూడా నేను అనుకుంటున్నా. సో చిరంజీవి గారి మూవీలో మీరు వర్క్ చేశారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మెగాస్టార్ గారిని చూసినప్పుడు ఆయన సినిమాలో మీకు అవకాశం వచ్చింది అనగానే మీ ఎక్సైట్మెంట్? నేను మూవీ కోసం 3 times ఆడిషన్ ఇచ్చిన. ఓకే. సో ఫస్ట్ టైం ఇచ్చేసాను. దానికి 1 month తర్వాత కాల్ వచ్చింది, మేడం మీ షూట్ డేట్స్ ఉంటాయి. మళ్ళీ అప్పుడు ఐ వాజ్ ఫ్రీ బట్ కాల్ రాలేదు. మళ్ళీ ఆఫీస్ కి పిలిచారు ఇంకొక ఆడిషన్ కి. మళ్ళీ చెప్పారు సరే నెక్స్ట్ వీక్ షూట్ ఉంటుంది, కాల్ రాలేదు. మళ్ళీ 3rd time కాల్ వచ్చింది డైరెక్ట్లీ, రేపటి నుంచి షూట్ ఉంది. లైక్ నేను అనుకున్నా ఉంటాయి 2 days అలాగే చెప్పి మళ్ళీ అక్కడ వెళ్ళి షూట్ చేశాను. ఫస్ట్ షూట్ కి ఫస్ట్ డే రోజు చిరంజీవి గారు రాలేదు. హీ కేమ్ ఆన్ 3rd day ఆఫ్ షూట్. ఓకే. సో సార్ ఇలా వస్తున్నారు. సో అందరూ అక్కడ చిరంజీవి వచ్చారు. సో నేను కాదు, చాలా మంది అంటే సీనియర్ ఆర్టిస్ట్ కూడా కాంబినేషన్ సీన్స్ లో ఉన్న వాళ్ళు. సో దే వర్ లైక్ అలా నుంచున్నారు బికాస్ ఆఫ్ రెస్పెక్ట్. హీ సచ్ ఎ రెస్పెక్ట్ పర్సన్. సో అలా ఆయన నిజంగా చెప్పారు లైక్ దిస్. I was stunned. Okay. I was like, ఆయన ఎలా వస్తున్నారు, నేను ఎలా జస్ట్ స్టాచ్యూ లాగా చూస్తూనే. సో ఇట్ వాస్ సచ్ సూపర్బ్ ఎక్స్పీరియన్స్. హీ సచ్
సూపర్బ్ ఆర్టిస్ట్, పర్ఫార్మర్. ఆయన సీన్ అంటే ఆయన షూటింగ్ ఉన్నప్పుడు చూసాను. ఆయన సీన్ ఉన్నప్పుడు ఆయన లైక్ షూటింగ్ లేదు, రియల్ గా చేయాలనిపిస్తుంది. లైక్ హీఈస్ డూయింగ్ ఇన్ రియాలిటీ. మేడం ది లైక్ తమన్నా మ్యామ్ అండ్ సార్ ది సీన్ ఉండే. సో వాజ్ లైక్ సీన్ నడుస్తుంది, కెమెరా టేక్ లో ఉంది అండ్ అక్కడ నేను చూస్తున్నాను. సో వాజ్ లైక్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎంత ఈజీగా యాక్టింగ్ చేశారు. ఈ సచ్ న్యాచురల్ స్టార్ ఐ కెన్ సే. చాలా ఈజీగా యాక్టింగ్ చేస్తారు. సో ఇట్స్ వెరీ గుడ్. అంటే యాక్టింగ్ చేస్తారంటే యాక్టింగ్ చేయాలనిపించదు. ఇట్స్ లైక్ నార్మల్ లైఫ్. సూపర్ లవ్లీ న్యాచురల్ యాక్టింగ్. సో మీరు ఇప్పటివరకు చేసిన ప్రాజెక్టులలో సో మీకు ది బెస్ట్ అనిపించిన ప్రాజెక్ట్, మంచిగా రీచ్ అయిన ప్రాజెక్ట్ ఏది? అరుణ ఉండాలా మీ సాంగ్ చాలా వైరల్ అయింది. యా ఐమ్ జస్ట్ సో మచ్ హ్యాపీ బికాస్ షూట్ అయింది. షూట్ నార్మల్ గానే షూట్ అయింది. సో ఫైన్ అంత అప్పుడు లేదు. ఓకే షూట్ మళ్ళీ సాంగ్ రిలీజ్ అయ్యాక జస్ట్ ప్రోమో రిలీజ్ వచ్చింది. ప్రోమో రిలీజ్ అయ్యాక నేను జస్ట్ అలా నార్మల్ లైఫ్, నాకేం తెలుసు. చాలా మంది హే వాణ్య సాంగ్ ఇప్పుడు వస్తుంది, ఫుల్ సాంగ్ ఇప్పుడు వస్తుంది మేడం, దానికి స్టోరీ చెప్పండి మేడం, మేడం సాంగ్ గురించి చెప్పండి మేడం, యూఆర్ వెయిటింగ్. చాలా మంది కాల్స్ చేసి ర్యాండమ్ కాల్. అప్పుడు నేను ఐ హ్యాడ్ సమ్ ఆడిషన్స్. అప్పుడు కృష్ణానగర్ లో నేను జస్ట్ నార్మల్ గా వెళ్తూనే ఉన్నా. సో అప్పుడు కొంతమంది హే వాణ్య గారు లైక్ నేను మీకు తెలుసా? సో లైక్ మీ సాంగ్ చూసానండి. లైక్ ఏ సాంగ్ అండి? అరుణ ఉండాలా మీ మేడం సాంగ్ ఎప్పుడు వస్తుంది మేడం చెప్పండి మేడం. మేడం మీరు సెల్ఫీ దిగొచ్చా మేడం, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి? ఓకే తీసుకోండి. సో ఆ సాంగ్ ప్రోమో వచ్చాక లైక్ 30-40 సెకండ్స్ ప్రోమోలోని ఐ గోట్ సో మెనీ అప్రిషియేషన్. మళ్ళీ ఫుల్ సాంగ్ వచ్చాక ఇట్ హ్యాస్ రీచ్డ్ లైక్ 1 crore వ్యూస్ అండ్ ఐఎమ్ జస్ట్ సో మచ్ హ్యాపీ. చాలా మంది ఇప్పుడు నేను షూటింగ్ సమ్వేర్ ఎక్కడ అంటే సిద్దిపేట దగ్గర షూట్ చేస్తా ఉండే. సో అక్కడ నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు చెప్పిన, ప్రొడ్యూసర్ సార్ నేను టీ తాగాలి కొంచెం ఆపండి. సో టీ షాప్ లో నార్మల్ టీ షాప్ ఢాబా లాగా ఉంటే, సో అక్కడ టేకింగ్ టీ విత్ మై టీమ్ అసిస్టెంట్. అక్కడ ఒక ఆయన నా సాంగ్ ప్లే చేశారు. అంటే నేను ఒక టీమ్ తో ఉన్నా, దూరంలో సాంగ్ ప్లే చేశారు. సో నేను అలా చూసా, అలా చిన్న కళ్ళతో నా సాంగ్ ప్లే చేస్తారేంటి. మరి చూసా మేడం మీరే కదా, అసలు లైక్ యా నేనే. సో నాకు అప్పుడు ఎంత హ్యాపీ అనిపించింది అంటే బికాస్ అది సిద్దిపేట చాలా నార్మల్ ప్లేస్, అక్కడ ఢాబా కొత్త ప్లేస్ నాకు. అలా వెళ్ళంగానే జనాలకు గుర్తుపెట్టి మళ్ళీ అందరూ అక్కడ మేడం సెల్ఫీ మేడం సెల్ఫీ మేడం చాలా బాగున్నాయి ఇది అది. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ హ్యాపీ ఐ థింక్ 1 month బ్యాక్ అక్కడ. సో నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఐ వాస్ లైక్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ ప్రిటీ ప్రాజెక్ట్. సో మచ్ థ్యాంక్ఫుల్ టు ద టీమ్, డైరెక్టర్ శ్రీకాంత్ పోతరాజ్ గారు ఫర్ హ్యావింగ్ మీ దట్ ప్రాజెక్ట్. సో యాక్చువల్లీ మీరు యాంకర్ అవుదాం అనుకున్నారు, చాలా మందికి ఇంటర్వ్యూస్ చేద్దాం అనుకున్నారు. అలాంటి మీరు ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా. సో ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, లైక్ ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే ఎంత పెద్ద గెస్ట్ అని ఎవరైనా కొంచెం భయపడతారు. సో ఫస్ట్ ఇంటర్వ్యూ టైంలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? ఫస్ట్ ఇంటర్వ్యూ ఉన్న టైంలో నాకు నిజంగా చాలా నర్వస్నెస్ ఉంది. లైక్ ఐ వాస్ వెరీ మచ్ నర్వస్. ఎలా ఇస్తాను, వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, అసలు ఎట్లా ఉంటుందో. లైక్ మూవీ షూట్, సాంగ్ షూట్స్ ఓకే, యాడ్ షూట్స్ ఓకే బికాస్ అక్కడ మనకి స్క్రిప్ట్ ఉంటాయి. బట్ ఆ ఇంటర్వ్యూ లైక్ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ యోయో టీవీకి ఇచ్చాను. ఐ థింక్ ఇట్స్ బీన్ అరౌండ్ 1 year బ్యాక్. యా అండ్ అప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే నైట్ వరకు నిద్ర పట్టలేదు. అండ్ నా అన్ని ఫ్రెండ్స్ కి అంటే ఇండస్ట్రీలో కొన్ని పెద్ద ఉన్న వాళ్ళ అందరికి కాల్ చేసా, హే ప్లీజ్ చెప్పండి ఏం చెప్పాలి, ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుందో ఏముంటుందో. సో అక్కడ వెళ్ళినప్పుడు లైక్ గెట్ దిస్ షివరింగ్, ఇక్కడ ఏముంటుందో, ఎంతమంది ఉంటారో, ఏం అడుగుతారో, ఎట్లా ఏంటో ఏం చెప్తాను. బట్ ఇట్ వాస్ సో స్వీట్. అక్కడ వెళ్ళంగానే లైక్ జస్ట్ ఫ్రెండ్లీ టాక్ లాగా అనిపించింది అండ్ ఇట్ వాస్ రియలీ లవ్లీ ఎక్స్పీరియన్స్. సో ఒకవేళ మీరు ఫ్యూచర్ లో చేస్తే ఏ హీరోతో చేయాలని ఉంది మీకు? I really want to work with some big superstar, like obviously. నాకు యాక్చువల్లీ ఫేవరెట్ అలా ఏం లేదు బికాస్ అందరు ఆర్టిస్ట్ చాలా కష్టపడి ఒక మూవీ చేస్తారు. సో ఐ అప్రిషియేట్, రెస్పెక్ట్ ఎవ్రీ ఆఫ్ దెమ్. సో కొన్ని ఆర్టిస్ట్ కొన్ని హీరోస్ కి హిట్స్ వస్తాయి, కొన్ని హీరోస్ కి హిట్స్ రావు, స్టోరీని బట్టి టైమింగ్ బట్టి. సో ఇండస్ట్రీలో తిరుగుతున్నారు కాబట్టి చాలా ఇంటెలిజెంట్ గా ఆన్సర్ ఇచ్చారు. ఒక హీరో పేరు చెప్తే మిగతా హీరో వాళ్ళకి ఛాన్స్ రాదు, అందుకే ఎవరు పేరు చెప్పలేదు. అలా లేదండి, అలా లేదు. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఉంటుంది, నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, పోలీస్ ఆఫీసర్, సమ్ లీడర్ ఆ టైప్. సో మీకు అలాంటి డ్రీమ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా? It's not like that. Yeah, I really want to perform
a strong character. Like my dream character ఏంటంటే ఒక నార్మల్ పువర్ అమ్మాయి, లైక్ గుడ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్టోరీ ఆల్రెడీ ఉండాలి. మీ ఇన్స్టాలో రీసెంట్ గా పోస్ట్ చేశారు కదా పిక్స్, అవి పూర్ అమ్మాయి లాగానే. సో నాకు అలాంటిది Half ఇష్టం. saree. నాకు ఏంటంటే ఆ ఎక్స్పోజింగ్ బోల్డ్ ఆల్ దాట్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో నాకు ఏంటంటే కొంచెం పద్ధతిగా చూడిదార్లో కొంచెం ఐ లైక్ దట్. సో నాకు గ్లామరస్ రోల్ అంటే అస్సలు అస్సలు అసలు ఐ డు నాట్ లైక్ ఇట్. సో అలాంటి ప్రాజెక్ట్స్ తోటి చెప్తారు కదా మేడం, ఆ సీన్ ఒక్కటి ఉంటది, ఆ 10 seconds సీన్ ఉంటుంది, నేను చెప్తాను 10 seconds సీన్ ఉన్నా 1 hour సీన్ ఉన్నా ఐ విల్ నాట్ డూ ఇట్ ఆల్. గ్లామరస్ సీన్స్ ఐ డు నాట్ డూ. సో ఏదైనా కానీ ట్రెడిషనల్ గా ఉంటే, స్కోప్ బాగుంటే ఐ రియలీ వాంట్ టు టేక్ ఇట్ అప్. సో మీరు ఒకవేళ ఇప్పుడు ఆన్ స్క్రీన్ యాక్టింగ్ చేయాలనుకుంటే ఒక 3 versions లో ఏదైనా ఒకటి మా కోసం యాక్ట్ చేయండి. ఒకటి ఫన్నీగా, ఒకటి స్మైలీగా, ఒకటి ఎమోషనల్ గా. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? యాక్చువల్ గా యాక్టింగ్ ఒకరిని చూసి నేర్చుకుంటారు, కొంతమంది యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళి నేర్చుకుంటారు. సో మీరు యూట్యూబ్ లో యాక్టింగ్ నేర్చుకున్నారు కదా. అలా చెప్పొచ్చు, బికాస్ మా ఫ్యామిలీ కొంచెం చాలా స్ట్రిక్ట్ కదా. సో నాకు అవకాశం రాలేదు యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళి నేర్చుకోవడం అంటే. అండ్ సో ఫోన్ కూడా అప్పుడు ఉండేది కాదు. సో ఫోన్ నేను ఐ థింక్ 2 years నుంచే వాడుతున్నా. బిఫోర్ దాట్ మై ఫ్యామిలీ సో మచ్ స్ట్రిక్ట్. సో 2 years నుంచే ఓకే ప్రాపర్ గా ఐ హ్యావ్ దిస్, నౌ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, నౌ దే ఆర్ ఫైన్. సో ఇలా నేను షూట్స్ కి వెళ్ళి నేర్చుకున్నాను చాలా. సో నేను ఫస్ట్ మూవీ చేసినప్పుడు ఏమైందంటే ఐ వాజ్ డూయింగ్ హీరోయిన్ రోల్, చిన్న మూవీ. సో అప్పుడు ఏంటంటే నేను నాకు పొద్దున 6 o'clock నుంచి లేచి నైట్ 10, 11, 12 వరకు అక్కడ సెట్ లోనే ఉండేదాన్ని. ఎంతో అంటే నేను ఇలా చేస్తున్నాను, వేరే ఆర్టిస్ట్ విలన్ గారు ఇలా చేస్తున్నారు, మదర్ ఇలా చేస్తుంది, హీరో ఇలా చేస్తున్నారు. సో అలా నేను చూసి నేర్చుకోదాన్ని. వేరియేషన్స్ ఏంటి, ఆ గ్యాప్ ఏంటి, మాడ్యులేషన్ ఏంటి, హై పిచ్ లో పిచ్ ఏంటి, సో అలా చూసుకుని నేర్చుకున్నా. యూ కెన్ సే దాట్. సో ఇప్పుడు మీరు కన్నడలో చేశారు, మలయాళంలో చేశారు, హిందీలో చేశారు, తెలుగులో చేశారు కదా. సో ఈ 4 ఇండస్ట్రీలలో మీకు ది బెస్ట్ ఏది అనిపించింది? అన్ని బెస్ట్, ఎందుకంటే నెక్స్ట్ దేంట్లో ఆఫర్ వచ్చేది తెలియదు కదా, దేనికి బ్యాచ్ చేయదు. నాట్ లైక్ దాట్. నాకు తెలుగు అంటే ఇష్టం, అలాగే ఒడిస్సా ఇండస్ట్రీ కూడా చాలా ఇష్టం, ఒడియా. అండ్ ఐ రియల్లీ లైక్ దిస్ టూ, బికాస్ యాక్చువల్ నాకు ఎక్కువ తెలుగు ఇష్టం. బట్ ఆఫ్టర్ తెలుగు ఐ కెన్ సే ఒడిస్సా ఇండస్ట్రీ ఇస్ సో గుడ్. ఓకే. బికాస్ నేను ఒక మూవీ చేసిన అప్పుడే, లైక్ ఒక మూవీ స్టార్ట్ అయింది మోకా, అది హిందీ అండ్ ఒడిస్సా లాంగ్వేజ్ లో ఉంది. సో దట్స్ ఫ్రమ్ అజిత్ కుమార్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్. సో దానికి ఆడిషన్ నేను హైదరాబాద్ లోనే ఇచ్చిన. సో ఇక్కడ ఇచ్చి మళ్ళీ అక్కడ షూట్ చేసి, మళ్ళీ అక్కడ షూట్ చేసిన టైంలో నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. అండ్ అక్కడ టెక్నీషియన్స్ అయినా, టీమ్ అయినా, అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ఫుల్ గా, ఇట్ ఈస్ వెరీ నైస్. సో ఐ రియల్లీ లవ్డ్ ఇట్. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? 5, 6, 7 ఇలా. ఏవే వచ్చు ఒకసారి చెప్పండి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ బರುತ್ತೆ. బರುತ್ತೆ. ఓకే. తమిళ్, మలయాళం, చాలా కొంచెం. ఓకే. చాలా కొంచెం. ఒరియా, చాలా. ఇంకేమైనా వచ్చా? ఇంకా వచ్చు. ఇంకేవి? యాక్చువల్లీ గుజరాతీ అండ్ మరాఠీ కూడా, ఓ హర్యాన్వి కూడా, బికాస్ ఐ బిలాంగ్ ఫ్రమ్ ఢిల్లీ. హిందీలో ఒక డైలాగ్ ఉంటుంది, आप में टैलेंट ठूस ठूस के भरा हुआ है. ఇన్ని లాంగ్వేజెస్ సీరియస్లీ. సో ఇన్ని లాంగ్వేజెస్ వచ్చు కదా. సో మోర్ దెన్ 9 to 10, లైక్ 7 to 8, 8 ఎవరికైనా 2 లాంగ్వేజెస్ వస్తాయి, మరీ గాడ్ గిఫ్ట్ ఉంటే 3 వస్తాయి. మీకు కొన్ని వచ్చు, ఎందుకంటే మీరు అన్ని భాషల్లో చేస్తున్నారు కాబట్టి. సో ప్రతి దాంట్లో, ప్రతి లాంగ్వేజ్ లో, ప్రతి స్లాంగ్ లో ఒక వర్డ్ చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓకే. ప్రతి దాంట్లో అదే చెప్పాలి. లైక్ ఎట్లా హిందీ మే कैसा रहता है, इंग्लिश में, पूरे लैंग्वेज में वो कैसा रहता है प्रोनाउंसिएशन, वो करना है आपको. रेडी? ये क्वेश्चन स्किप करते हैं ना. नहीं, अच्छा लगता है प्रोमो में डालने के लिए. नहीं. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఇంటర్వ్యూకి ఇచ్చినారు. అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో మీరు ఇంకా బిగ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి మా ఎస్ఆర్ టీవీ నుంచి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.